బీఆర్ఎస్ రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో రేపు సాయంత్రం అట్టహాసంగా ఈ సభ జరగనుంది. భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తారనే అంచనా మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1250 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహిస్తుండగా అందులో 159 ఎకరాలు సభా స్థలానికి కేటాయించారు. మిగిలిన 1000 ఎకరాలను 5 జోన్లుగా విభజించి వాహనాల పార్కింగ్కు కేటాయించారు. 500 మందికి సరిపడే విధంగా బాహుబలి వేదిక నిర్మాణం, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు సిద్ధం చేశారు. అలాగే సభకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం 2,500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే వారికి వేదికపైన ఉన్నవారు కనిపించేలా సుమారు ఎల్ఈడీ తెరలను, లైట్లను అమర్చినట్లు కరీంనగర్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ వెల్లడించారు. సభా స్థలంలో జరిగినటువంటి మేమేదైతే గత మాసం నుండి చేసినటువంటి ఏర్పాట్లన్నీ దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. గత 25 సంవత్సరాల నుండి మా పార్టీ గులాబీ జెండా ఏ మీటింగ్ పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ సభ కూడా చాలా గొప్పగా సక్సెస్ అవుతుంది. ప్రజాస్పందన చాలా గొప్పగా ఉన్నది. అంటే గులాబీ జెండా శ్రేణులే కాకుండా సామాన్య ప్రజలు స్పందన ఎక్కున్నది. కారణం ఏంటంటే 16 మాసాల్లోపట్నే అధికారంలోకి వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ ఇంత అనతి కాలంలోపట్నే అబాస్ పాల్గొవడం అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో మాత్రం నాకు మొదటిసారి నేను వింటున్నాను. ప్రజలు ఇంత తక్కువ కాలంలోపట్నే ఈ ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు. అది కూడా మాకు చాలా గొప్పగా ఉపయోగపడుతున్నది. ఈ సభ తరలి వస్తున్నారు ప్రజలు, ఈ ప్రజలే తరలి వస్తున్నారు.